హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఏపీఎస్ఐ నోటిఫికేషన్ 2018. సో మనకి 334 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేటివి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో వీటి వివరాలు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 334 పోస్టులకు ఇచ్చాడండి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేస్తామండి. పేపర్ 1 కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ పైన ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్ పైన కంప్లీట్ వీడియో క్లాసెస్ మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా దీనికోసం ఈ ఎగ్జామ్ కోసం మీకు డైలీ మాక్ టెస్ట్ కూడా మన విద్య.in డైలీ అప్లోడ్ చేస్తామండి. సో అవి కూడా మీకు ప్రాక్టీస్ పర్పస్లో ఉపయోగపడతాయి. సో నోటిఫికేషన్ వివరాలు గమనించినట్లయితే మనకి మొత్తం కూడా 334 పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎస్ఐ జాబ్స్కి సంబంధించినవి. అండ్ మనకి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా కూడా మెన్షన్ చేశాడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని అనేటివి. సో ఈ పోస్టులకు వచ్చేసి మనకి ఎస్ఐ సివిల్లో 150, ఏఆర్ 75, అదేవిధంగా మిగతా పోస్టులు కూడా మెన్షన్ చేశాడు. మొత్తంగాను 334 పోస్టులు ఉన్నాయండి. సో పే స్కేల్ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు మనకి ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 25 years అని ఇచ్చాడు. సో దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి అప్ టు 5 years కాబట్టి 30 years వరకు, అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్ టు 30 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. అండ్ ఓసీ వాళ్ళకి మాత్రం 25 years మాత్రమే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి. దాంతోపాటు కొంతమందికి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ మీద కూడా సివిల్, ఏఆర్, ఏఎస్పీ పోస్టులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంటర్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ తీసుకుంటున్నారండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు గమనిస్తే మనకి జనరల్ క్యాండిడేట్స్కి 600 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 300 రూపాయలు గాను ఉంది. సో అప్లై చేసే విధానం వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి, slprb.ap.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. దీని నుంచి మాత్రమే మనం అప్లై చేసుకోగలుగుతాం. సో వేరే వెబ్సైట్ కూడా ఏది అవసరం లేదండి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే మనకి ఈ నెల November 5th నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఎండింగ్ డేట్ వచ్చేసి 24th November అండి, 24th November. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 16th December. సో చాలా తక్కువ టైం ఉందండి. ఈ తక్కువ టైంలో మనకి ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెనిఫిట్. సో దానికోసం అనే చెప్పేసి వీడియో క్లాసెస్ మొత్తం కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నామండి. సో మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ డైలీ టెస్ట్లు కూడా మన విద్య.in వెబ్సైట్లో మీకు ఫ్రీగా ఉంచడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ లింక్స్ అండి, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ ఇంపార్టెంట్ నోటీస్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా మీకు ఇస్తున్నామండి. డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.